न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 शिवशासनतः। విశేష భక్తి అంటే ఏమిటంటే మనఃపూర్వకంగా మనస్సుతో చేసేటువంటి ఆచరణ. నువ్వు పూజ చేయి చేయకపో, భోజనాలు పెట్టకపో, కానీ ఏముంటుంది అక్కడ? మనస్సుతో. ఏది? ఈ దుష్ట గుణాలు అనేటువంటివి అలవర్చుకోకుండా ఎప్పటికప్పుడు సత్యాన్వేషణ, సత్యం గురించి ఆలోచించడం, సత్యం వైపు పరిగెత్తడం, ఎక్కడ సత్య వస్తువు భాషిస్తుందా అని దాని గురించి ఊరూతలాడడం, దాన్ని గమనించడం, ఆ గమనించి సత్యంలో ఆనందించడం విశేష భక్తి. మరి మీరా తల్లి అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అత్తవారింటికి వెళ్ళింది. చిన్నప్పుడు అలవాటైంది ఆమెకి ఈ భక్తి అనేటువంటిది. చిన్నప్పుడు అలవాటైనటువంటి భక్తిని పెంపొందింప చేసుకుంటూ కృష్ణ భక్తిని అలవర్చుకుంటూ కృష్ణుడే నాకు సర్వాధిష్టానమైనటువంటి భర్త, జగద్భర్త, జగద్భర్త అయినటువంటి వాడే నాకు భర్త అనుకుందామే. కానీ మధ్యలో పెళ్లి చేశారు. భర్తనికి ఆనందా కాదందా? కాదల్లా. ఆ భర్తకి కూడా ఈ సర్వజ్ఞత్వమైనటువంటి సర్వేశ్వరత్వమైనటువంటి భర్తను గురించి నేర్పింది, ఆయనకు కూడా నేర్పింది. ఆయన కూడా ఆయన అన్నాడు, నాకు మీరాకి నేను భర్త అయినప్పటికీ నేను కాదు భర్తని, నాకు భర్త మీరా అనుకున్నాడు ఆయన. ఎందుకని? భరించేటువంటి వాడే భర్త అంటే. అంటే మామూలుగా ఈ బయటవన్నీ చూసుకుని చీరలు రాళ్ళు కోరిపెట్టినంత మాత్రం చేత భర్తలు అనుకుంటే ఆఖరిని వచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళే యమునా తీరే. విడిచిపెట్టట్లేదండి. దారాపుత్రాలతో తోటి వస్తున్నారా? గడప దాటించే వరకు వస్తున్నారు, పొలిమేర దాటించే వరకు వస్తున్నారు, మన వెంట రావట్లే. మరి ఈ భర్త మన వెంట ఉంటాడు. ఆ పోయింది అనిపించుకునేటువంటిది ఎక్కడికి పోతోంది? జగద్భర్త అయినటువంటి స్వరూపాన్ని పొందుతోంది. ఈ నాన్న ఈ శవం దేహంలోంచి పోయినటువంటిది ఎక్కడికి పోతోంది? జగద్భర్తని పొందుతోంది. అందుకని అది విశేషమైనటువంటి భక్తి. సామాన్యమైనటువంటి భక్తిలో మనం బజార్ నుంచి కొని తీసుకురావచ్చు, లేకపోతే చెట్ల నుంచి పువ్వులు కోయొచ్చు, తీసుకొచ్చి పూజ చేయొచ్చు. మరి ఆ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయండి? అదేమైనా మనం సృష్టించామా? సామాన్య భక్తిలో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ మనం సృష్టించామేమిటండి? వచ్చిన తర్వాత అక్కడ ఇది చామంతి పువ్వు, ఇది బంతి పువ్వు, ఇది తులసీదళం అనేటువంటి మళ్ళీ అక్కడ పదార్థ భావన పోవటలే. మరి సృష్టికి కర్త ఎవరు? ఈ పువ్వులు సృష్టించినటువంటి వాడెవడు? తెల్లవారే లోపల పూలకి రంగులు వేసి చక్కగా అమర్చి పెడుతున్నాడే భగవానుడు. మరి వాడెవడండి? వాడిని గురించి తెలుసుకోవడమే విశేష భక్తి. అది నువ్వై ఉన్నావు, నీలో ఒకటై ఉంది. ఆ సత్యాన్ని గమనించు. సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది, ఎక్కడికి వెళ్ళినా అదే తానుగా ప్రకాశించేటువంటిది. ఈ దేహానికి అదే అవసరం, కానీ దానికి ఇది అవసరం లేదు. ఏం కావాలి? ఈ గోళకాలతో కూడినటువంటి ఈ దేహానికి సత్యమైనటువంటి ఆత్మవస్తువు యొక్క అవసరం ఉంది. కానీ ఆత్మవస్తువుకి దీని అవసరం ఎంత ఉంది? లేదు. కానీ భక్తుల్ని, ఈ భగవంతుడు భక్తుల్ని ఉద్ధరించడం కోసం వారు దేహాన్ని, అవతారాన్ని కావాలని తీసుకుని ధరించి అవనిపై అవతరించి మనకి ధర్మాన్ని బోధ చేయకపోతే, నీతిని మనకి తెలియచేయకపోతే, సత్యాన్ని గుర్తించకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? అటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది ఏది? ఆ భగవత్ తత్వం అనేటువంటిది. ఆ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని, ఆ సూక్ష్మమైనటువంటి మనస్సుని ఆ యొక్క నిజమైన సత్యం యందు రమింప చేయటం అనేటువంటిది విశేష భక్తి. ఆ విశేష భక్తి కావాల్సినటువంటి గుణాలే భక్తి యోగంలో మనకి భగవానుడు గీతాచార్యుడు చెప్పాడు. ఏమని? అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియః. ఇటువంటివి నిందాస్తుతి మౌని దాకా ఎన్నో శ్లోకం నుంచి 12వ శ్లోకం నుంచి 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు కూడా ఇచ్చాడు. నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఎలా ఉండాలి అని.
అందరూ మీరు భగవద్గీత తెలిస్తే మీ అందరికీ కూడా కనిపిస్తాయి అందులో. స్నేహం నెరవమన్నాడు. ఎవరితో ఉండమన్నాడు? సత్యమైనటువంటి సజ్జనుడితో మిత్రత కలిగి ఉండమన్నారు. అద్వేష్ట సర్వభూతానాం, సర్వభూతములను ద్వేషించనటువంటి వాడు. మైత్రః కరుణ ఏవచ, ఏది స్నేహం నిలిపేటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు. కరుణ కలిగి ఉన్నటువంటి వాడు ద్వేషాన్ని చూపించగలడా? మరి ఈ మానవ ప్రపంచంలో ఏవి ఎక్కువగా ఉండి బాధలు పొందుతున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రపంచం మార్పు చెందుతోంది. ప్రపంచం అంతా ఇట్లాగే కూడుందని ఇంకొకరి గురించి మాట్లాడుకుంటారే తప్ప తాము ఎంతవరకు ఆచరిస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి గుర్తిస్తే ప్రతి మానవుడు భగవంతుడే కూర్చుంటాడే. తనకేదో ఎదురున్నటువంటి ప్రపంచంలో ఇలా జరుగుతోంది అని ప్రపంచం గురించి మాట్లాడుకునే బదులు అది మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం, మనం నిజంగా మంచి మార్గంలో ఉన్నామా, మనం ఆచరించగలుగుతున్నామా అనేటువంటిది దానికి పెద్దలు చెప్పారు. నువ్వు వేలు పెట్టి ప్రపంచాన్ని చూపిస్తున్నావు, నీ వైపు మూడు వేలు చూపిస్తున్నాయిరా నీ బ్రతుకేంటి అని. ఎదుట ప్రపంచాన్ని చూపించి మాట్లాడుతున్నావు కానీ నీ వైపు 3 వేళ్ళు తిరిగి ఉండి నీ గతేమిటో చూసుకోమంటున్నాయి అని మహాత్ములు మన వైపు చూపిస్తున్నారు. అదే తనను తాను ఉద్ధరించుకోవడం అంటే. తనను తాను ఉద్ధరించుకున్నటువంటి వాడు జగత్తులో ఎక్కడికి వెళ్ళినా ఉద్ధరింపబడాడు. తాను నిజాయితీ పరుడు అవ్వాలి, తాను మంచి అవ్వాలి. దానికే ఒక నిజాయితీ అనేటువంటి ఒక కథ చెప్తా. ఒక మహారాజు దగ్గర చాలామంది ప్రజలు, ఎంతమంది ప్రజలంటే ఎంతోమంది నిజాయితీ పరులు అనేటువంటి వాళ్ళు ఒక రాజును ఆశ్రయించున్నారు. అంటే రాజు అనుకున్నాడు వీడంతా నిజాయితీ పరులు అని. అంటే ఎంతంటే రాజుని అంత మెప్పించేటువంటి వారు అన్నమాట. ఆ రాజస్థానంలో ఉండేటువంటి వారందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా. దాంతో రాజు చాలా ఆనందపడుతూ ఉండేవాడు. నాకు ఇంకా కొరతే ఉంది, నాలాంటి రాజు అసలు ఈ ప్రపంచంలోనే లేడు, నా అంత గొప్పవాడు, ఇంతమంది కదా నాకు నిజాయితీ పరులు ఉన్నారు అని మహారాజు అనుకుంటూ ఉండేవాడు. అనుకుంటూ ఉంటే ఓ రోజు అనుకోకుండా ఒక సన్యాసి ఆ రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే చూడండి, మనం కూడా సామాన్యంగా ఎవరైనా ఇంటికి రావనండి ఏకరువు పెడతాం మన గొప్పతనాలన్నీ, వాళ్ళది మనం వినం. ముందర ఏంటంటే మన గొప్పతనం అంతా ఏకరువు పెడుతూ ఉంటాం. నేను అంతండి, అంతండి, నా చిన్నపిల్లవాడు ఇలాగండి, నాకు ఎంత గొప్పవాడండి, అంత ఇలా చేస్తున్నానండి, ఇక్కడ ఇంత ధర్మం చేస్తున్నానండి, అక్కడ అంత త్యాగం చేస్తున్నానండి, ఇంతమంది భోజనాలు పెట్టగలిగానండి, ఇదండి అదండి అనుకుని మన గొప్పతనం మనం చెప్పుకుంటుంటాం. అట్లాగే ఆ మహారాజు కూడా సన్యాసి ఆ రాజస్థానంలో ప్రవేశించేసరికి తన గొప్పతనం అంతా చెప్పేస్తున్నాడు. మరండి నాకు చూడండి అసలు ఎంత ప్రజా సమూహమో, ఈ ప్రజలందరూ కూడా నేనంటే ఎంత గౌరవ మర్యాదలోనండి, ఎంత నిజాయితీ పరులోనండి అన్నాడు. అంటే పాపం ఆ సన్యాసి పక్కున్నవాడు ఆయన. అంటే పక్కు నవ్వితే మహారాజు అర్థం కాలే, ఏంటి ఇలాగా పరిహసిస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారు? మీరందరూ నిజాయితీ పరులు అన్నారని నవ్వొచ్చింది మహారాజా అన్నాడు ఆయన. అంటేను అయితే ఇందులో నిజాయితీ లేదా అండి? అబ్బాయి లేదు, చిన్న పరీక్ష పెడతానులేండి చూద్దరి కానీ కావాలంటే అన్నాడు ఈ సన్యాసి. అని చెప్పి ఏం లేదు మహారాజా, ఒక తొట్టి కట్టిస్తాను, ఆ తొట్టిలో అర్ధరాత్రి పూట అందరూ చిక్కటి పాలు తీసుకొచ్చి పోయాలి. ఆ తొట్టిలో నిజమైనటువంటి వాడు, మీరంటే నమ్మినటువంటి వాడు వచ్చి ఆ కుండీ నింపాలి మహారాజా, అర్ధరాత్రి పూట పాలు పోసి వెళ్ళాలి అని చెప్పి అంటాడు. అంటే అది ప్రజల దాకా వెళ్ళింది. ప్రజల దాకా వెళ్తే ప్రజలు అన్నారు పోయేమన్నారు, అంతే కదా అనుకున్నారు వాళ్ళు. అదేమైంది, తెల్లవారిపాటికి రాత్రి అందరూ అమలుపరుస్తామన్నారు, అందరూ అమలుపరిచారండి. తెల్లవారిపాటికి అది నీళ్ల పాలై కూర్చుంది. అంటే ఎవరికి వాళ్ళే అనుకున్నారట, అందరూ చిక్కటి పాలు పోయడం ఎందుకు, మనం నీళ్లు పోస్తే ఆ చిక్కటి పాలలో కలిసి మనవి చిక్కటి పాలు అవుతాయి కదా అని అందరూ నీళ్లే పోసారట. అండి పాలు పోసిన వాళ్ళు తక్కువ, నీళ్లు పోసిన వాళ్ళు ఎక్కువ అయ్యారు అక్కడ. అయ్యేసరికి అంటే ప్రపంచంలో మోసం ఎలా ఉందంటే, ప్రపంచం పర్వాలేదులే, మన ఎవరు చూస్తాడులే, మనం ఇలా కూర్చుంటే నిజంగా భక్తులు అనుకోకుండా ఉంటాడా అని కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఎవరి మనసు ఎంత చంచలంగా ఉందో, ఎన్ని తైతెక్కలాడుతుందో వాడికి తెలియాలి, మనకి తెలియాలి, కానీ అందరికీ తెలుస్తుందా ఏమండి? మన నిజాయితీ తత్వం అది. అలాగే వచ్చేసరికి ఇదేమిటి అంటే ఆఖరి తేలింది ఏమిటంటే, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు అందరూ పోస్తారు కదా, నేను మాత్రమే నీళ్లు పోస్తే ఎందుకున్నా అందరూ నీళ్లు పోసారు అక్కడ. అలాగే నిజాయితీ తత్వం అనేటువంటిది కూడా ప్రపంచంలో ఎవరికాళ్ళే ఇంకోళ్ళు ఎవరో చేస్తారులే, మనం చేస్తే అది కనిపిస్తుందా ఏంటని ఎవరికి వాళ్ళే దగా చేసుకుని మోసంలో కూరుకుపోవడం అనమాట. అందుకని నిజాయితీ అనేటువంటిది
కానీ ప్రభువు దగ్గర ఇది నిజమైనటువంటి పాదం, నిజమైనటువంటి గురుపాదం. అది మనని ఎప్పటికీ కూడా భవబంధాల్లో పడవైనటువంటిది, మాయ నుంచి దూరం చేసేటువంటిది, భవబంధ రహితం చేసేటువంటిది అటువంటిది గురుపాదం. అటువంటి గురుపాదం యందు ఏది ఉండాలి? విశేష భక్తి కలిగి ఉంటే. ఎందుకంటే ఇవన్నీ చేయడం ఒక వంతు, మనస్సుని కూడా సంభాళించుకోవాలి. ఎందుకంటే ఆఖరి క్షణంలో నిలవాల్సింది మనస్సే. కానీ చూడండి, శక్తి ఉడికిపోతోంది, శక్తి క్షీణించిపోతుంది రాను రాను దేహంలో. దేహం యొక్క ఉపాధి స్వభావం మార్పు చెందుతున్న కొలది శక్తి ఉడికిపోతోంది. శక్తి తగ్గిన కొలది ఇలాంటివి చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి? ముందర ఎవరి చేతైనా చేయించాలి, తర్వాత ఎవరి చేతైనా చేయించేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనంతట మనకి చెయ్యాలి అనుకుంటే మనస్సు మూలమైనటువంటిది, మనస్సు కారణం. అందుకనేది మనసార హరి భజన సేయరా, నోరార నారాయణాయనరా, మనసార హరి భజన సేయరా. మనసార హరి భజన సేయరా, నోరార నారాయణాయనరా, మనసార హరి భజన సేయరా. పాటేరాదని ప్రజలు నగుదురని, పాటేరాదని పాటేరాదని ప్రజలు నగుదురని, పాటేరాదని ప్రజలు నగుదురని, గాత్ర శుద్ధియే కమ్మగాలేదని, గాత్ర శుద్ధియే గాత్ర శుద్ధియే కమ్మగలేదని, పాటకు సరియగు తాళము లేదని, పాటకు సరియగు తాళము లేదని, భయము బిడియము బాధవలదురా, భయము బిడియము బాధవలదురా, మనసార హరి భజన సేయరా, నోరార నారాయణాయనరా, మనసార హరి భజన నారాయణాయనరా. పాటయు తాళము గాత్రమున్నను, పాటయు తాళము పాటయు తాళము గాత్రమున్నను, పాటయు తాళము మనసే లేని స్మరణే వృధరా, మనసే లేని మనసే లేని స్మరణే వృధరా, మనసొక చోట తను ఒక చోట, తను ఒక చోట మనసొక చోట, ఉన్న మానవుని జన్మమే వృధరా, ఉన్న మానవుని జన్మమే
శత్రుధరా मनसार हरि भजन सेयरा नोरार नारायणायनरा मनसार हरि भजन सेयरा श्रीमन नारायण నారాయణుడు మనందరి వాడు. ఏ భక్తుడైతే నిజంగా నమ్ముతాడో వాడికి సంబంధించినటువంటి వాడు. ప్రతి సాధకుడు నావాడు అనేటువంటిది అక్కడ పూర్తిగా నమ్మాలి. నావాడు అయిన వాడు అందరివాడు అవుతాడు. అందరివాడు అని తెలుసుకున్న నాడే నావాడు అనేటువంటి నిజమైన భక్తి ఏర్పడుతుంది. ఎందుకని? నానాత్వం రహితమైతేనగా నారాయణతత్వం అర్థమయ్యేటువంటిది. నానాత్వం ఉంది అంటే స్వార్థపూర్తి అవుతాడు. నానాత్వం ఎక్కడ రహితమైందో అక్కడ నిస్వార్థ బుద్ధి. నిస్వార్థ బుద్ధిలో ఏముంది? ఆనందమే ఉంది. అందుకని మనసు ఒక చోట, తను ఒక చోట. ముందర తాళం లేదండి, నాకు పాట రాదని, పాట అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి? ఎక్కడో బాత్రూంలోకి వెళ్ళైనా వాడుకుంటూ ఉంటారు చూడండి. లేకపోతే వంట చేసేటప్పుడు గుర్తుకొచ్చైనా వాడుకుంటారు. లేదా పాట విన్నప్పుడైనా ఆనందిస్తారు. నిజంగా సంగీతం అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలా అరుదు. దాన్ని తగ్గట్టుగానే భగవంతుడు చెప్పాడు, నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. నామస్మరణ అంటే ఇష్టం లేకపోతే కుదరదయ్యా. ఈ జనన మరణ ప్రవాహం నుంచి తరించాలి అంటే నామస్మరణ కంటే వేరు మార్గం లేదు. అందుకని భగవన్నామాన్ని మనం ఆశ్రయించాలి. మీరు మనస్సుకి ఏదో ఒక గురుపాదాన్ని ఆశ్రయించండి. ఆ గురుదేవుడు ప్రసాదించినటువంటి లక్ష్యార్థాన్ని, వారి ముఖస్థుగా ప్రవహించినటువంటి నామం, మీకు ఇష్టమైనటువంటిది రామనామం అయితే రామనామం, కృష్ణనామం అయితే కృష్ణనామం, జగన్మాత నామం అయితే జగన్మాత నామం, గురునామం అయితే గురునామం. ఎవరికి ఇష్టమైనటువంటి నామాన్ని వారు తీసుకోండి. చక్కగా మనస్సును దాంతో రంగరించండి. ముందర మనస్సుని గమనించండి. మనస్సు అప్పుడు గబగబా పరిగెత్తేటువంటి మనస్సు కాస్త ఇప్పటి వరకు ఏమవుతోంది? మీరు మనం మనస్సును వదిలిపెట్టేస్తే మనస్సు పరిగెడుతుంటే మనసుతో పాటు మనం పరిగెడుతున్నాం. కానీ మనస్సుని గమనిస్తే ఏమవుతుంది? మనస్సు అప్పుడు స్టాప్ పడుతుంది. మనసు గబగబా పరిగెట్టడం మానేస్తుంది. మనం వదిలితేగా మనసు పరిగెట్టడానికి. అప్పుడు మనసు బుద్ధిలో లయిస్తుంది. ఆ బుద్ధిని ఏం చేస్తాము? ఏకాగ్రత చేస్తే అది సమాధి వస్తుంది. అదే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏంటో ఏంటో అనుకుంటూ ఉంటారు. ఏమీ లేదు, మీలో ఉన్నదే ధ్యానం అంటే. మనసు ఏకాగ్రత చెందితే వచ్చేటువంటిదే, సాధన చేసేటువంటిదే ధ్యానం అంటే. గురు మహారాజ్ అంతా చక్కగా తేలిగ్గా హాయిగా నీలో ఉన్నదే బయట నుంచి తెచ్చుకోని అవసరం లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తింపజేశారు గురు మహారాజ్. అందుకని మనసు ఒక్క చోట, తను ఒక్క చోట పెట్టి నువ్వు భజన చేయకు నారాయణ్ణి.
నారాయణ భజన చేస్తున్నాను అని అందరినీ మోసగిస్తే అందరినీ మోసగించబోయి నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. అందరూ నిన్ను ఉద్ధరించరు కదా, నారాయణమూర్తి నిన్ను ఉద్ధరించేది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అనుకుంటే నువ్వు అనుకున్నప్పుడు నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటే మనసు ఎక్కడుండాలి? అక్కడ నారాయణ యొక్క దివ్య చరణారవిందములో ఉండాలి. ఏం చెప్తోంది నారాయణోపనిషత్తు? ఒకవేళ నీకు నారాయణ మంత్రం అంటే తెలియటం లేదేమో అని లెక్కతో సహా చెప్పింది నారాయణోపనిషత్తు. ఓమిత్యేకాక్షరం, ఓం అనేటువంటిది ఒక అక్షరం. నమీతి ద్వే అక్షరే, నమ అనేటువంటివి 2 అక్షరాలు. నారాయణాయేతి పంచాక్షరాణి, నారాయణాయ అనేటువంటివి 5 అక్షరాలు. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం, ఇవన్నీ కలిపితే 8 అక్షరాలయ్యాయి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి, ఎవరైతే ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని అధ్యయనం చేస్తారో, అనపబ్రువత్ సర్వమాయురేతి, ఎవరైతే నిరంతరము వారి నాలుక పైన ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ధ్యానం చేస్తారో, నామ ఉచ్చారణ చేస్తారో, సర్వమాయురేతి, పూర్ణమైనటువంటి ఆయుష్ కలిగి ఉంటారు. అంటే పూర్ణమైనటువంటి ఆయుష్ అంటే ఏమిటండి? అంటే ఎప్పుడు చచ్చిపోవండి, నిజంగా చచ్చిపోరు. ఆ చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామి వెళ్ళిపోయాడా? చిరంజీవి, ఆయన ఇప్పటికీ ప్రకాశిస్తున్నాడు. ధ్రువుడు ప్రకాశించడం లేదా? మహాత్ములందరూ ప్రకాశించడం లేదా? ఎలా ప్రకాశిస్తారు? రాకడా పోకడా కలిగినటువంటి దానికి మార్పు వస్తుంది, అది మారక తప్పదు. కానీ మారనటువంటి దాన్ని నువ్వు గుర్తిస్తావు. గుర్తించినప్పుడు అది నువ్వు అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తావు. అప్పుడు నీకు మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? పూర్ణమైనటువంటి ఆయుష్ కలిగి ఉంటావు. విందతే ప్రాజాపత్యగం, ప్రజాపతి అయిపోతావు. రాయస్పోషం గౌపత్యం, మహారాజు అయిపోతావయ్యా. గోవులు ఎన్నో గోవులు అన్నిటికీ కూడా నువ్వు అధిపతి అవుతావయ్యా. రాయస్పోషం గౌపత్యం తతో అమృతత్వమశ్రుతే తతో అమృతత్వమశ్రుత ఇతి, అదండి. ఆ తర్వాత నువ్వేం పోతావు? అమృతత్వ స్థితిని పొందుతావు.